జింబాబ్వేతో తలపడే మూడో 2020 మ్యాచ్కు జట్టు ఎంపిక టీమిండియా యాజమాన్యానికి పెద్ద సవాల్. తొలి మ్యాచ్ ఓడినా రెండో టీ20లో జింబాబ్వేను చిత్తు చేసిన కుర్రాళ్ల జట్టు సిరీస్ను ఆసక్తికరంగా మార్చేసింది. అయితే 2020 వరల్డ్ కప్లో జట్టులో భాగంగా ఉన్న సీనియర్లు ముగ్గురు మూడో టీ20కి అందుబాటులోకి రావడంతో సమస్య మొదలైంది. వారికి దాలిచ్చే కుర్రాళ్లెవరు? అభిషేక్ ఓపెనర్గా కొనసాగుతాడా? సాయి సుదర్శన్, రియాగ్ పరాగ్ల పరిస్థితి ఏంటి? వరల్డ్ కప్ జట్టు సభ్యులైన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబేలు జింబాబ్వేతో జరుగుతున్న చివరి 3 2020 మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నారు. దీని అర్థం మూడో 2020 మ్యాచ్కు భారత జట్టులో మార్పులుండే అవకాశం ఉందని. ఈ ముగ్గురిలో దూబే ఒక్కడే 2020 వరల్డ్ కప్ లో రెగ్యులర్ గా మ్యాచ్లు ఆడాడు. సంజు, యశస్విలకు అసలు ఆడే ఛాన్సే రాలేదు. అందుకే వీరిద్దరూ జింబాబ్వే సిరీస్ లో ఆడేందుకు ఎదురు చూస్తున్నారు. అదే జరిగితే తప్పుకునే కుర్రాళ్ళెవరన్నదే ప్రశ్న. అభిషేక్ శర్మ డెబ్యూ మ్యాచ్ లో డకౌట్ అయినా రెండో మ్యాచ్ లో అద్భుత సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం అతని స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు, కానీ సిరీస్ లో మిగతా మ్యాచ్లకు పరిస్థితులు మారే అవకాశం ఉంది. రెండో మ్యాచ్ తో 2020లో డెబ్యూ చేసిన సాయి సుదర్శన్ కు బ్యాట్ పట్టే ఛాన్సే రాలేదు. అభిషేక్, రుతురాజ్, రింకులే అంతా కానిచ్చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాకతో తొలిదెబ్బ సాయిపైనే పడింది. సీనియర్లను చేర్చిన యాజమాన్యం సాయిపై వేటు వేసింది. ఒకవేళ గిల్తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ ఆరంభిస్తే సెంచరీతో ఊపు మీదున్న అభిషేక్ మూడో స్థానంలో, రుతురాజ్, రింకులు 4-5 స్థానాల్లో ఆడతారు. జైస్వాల్ కు టీమిండియా తరఫున 17 2020లో ఓపెనింగ్ చేసి రాణించిన అనుభవం ఉంది. సీనియర్ల రాకతో ఐపీఎల్ హీరో రియాన్ పరాగ్ ప్లేస్ కూడా డౌట్ లో పడింది. పరాగ్ ఐపీఎల్లో 573 పరుగులు చేశాడు. జింబాబ్వే సిరీస్లో తొలి మ్యాచ్లో వచ్చిన ఛాన్స్ను చేజార్చుకున్నాడు. కేవలం 3 బంతులాడి 2 పరుగులే చేశాడు. అతనికి తన ఐపీఎల్ జట్టు సహచరుడు కెప్టెన్ సంజు శాంసన్ నుంచే ముప్పు ఎదురవుతోంది. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్లోనూ ఛాన్స్ రాక కసిమీదున్న శాంసన్ ను ఆడించేందుకు పరాగ్ను పక్కన పెడతారా అనేది చూడాలి. ధ్రువ్ జరేల్ పరిస్థితి ఇంతే. నిజానికి కీపింగ్ ఆల్రౌండర్గా సంజుకు ముందు వరుసలో ఉన్న పోటీదారుడు అతనే. కన్సిస్టెన్సీ లేక అనిశ్చితికి మారుపేరుగా మారిన సంజు ఈ ఏడాది ఆడింది ఒక్క 2020 మ్యాచ్లోనే. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవటం అతనిలో ఉన్న లోపం. కానీ అనుభవం రీత్యా యాజమాన్యం సంజు వైపు మొగ్గితే ధ్రువ్ ప్లేస్ ప్రమాదంలో పడుతుంది. రెండో 2020లో జింబాబ్వేపై తెగబడిన తీరు చూశాక రింకు సింగ్ను పక్కన పెట్టాలంటే కష్టమే. కానీ దూబేను ఆడించాలంటే చివరి 3 మ్యాచ్ల్లో ఒక్కదానిలోనైనా రింకును విస్మరించక తప్పదు. దూబే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 27 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సరైన సందర్భాల్లో బంతిని కనెక్ట్ చేయలేకపోవడం అతనిలో ఉండే ఒక లోపం. రెండో టీ20లో రింకు తెగువ చూశాక ఫ్యాన్స్ అందరూ అతనికే ఓటేస్తారు. అయితే శివం సీమ్ బౌలర్గా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. హరారే పిచ్ బౌన్స్కు ఛాన్స్ ఇస్తుండటం అతనికి కలిసి రావచ్చు. పవర్ ప్లేలో టీమిండియాను వికెట్ నష్టానికి 36 పరుగులకే పరిమితం చేశారు జింబాబ్వే పేసర్లు. జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే శివంకు అవకాశం రావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే డెబ్యూ చేసిన కుర్రాలలో ఉండేదెవరు? సీనియర్ల కోసం తప్పుకునేదెవరు? వేచి చూద్దాం.